నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. P4 పథకం కార్యాచరణపై తెనాలి అధికారులతో వెలగపూడిలో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. శాకంబరిగా పూజలందుకున్న గోవిందమాంబ అమ్మవారు. డాక్టర్ శ్రీలక్ష్మికి IMA ఆధ్వర్యంలో బంగారు పథకం ప్రదానం. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 విధానమని, పేదరికాన్ని పారద్రోలడమే కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెళ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం P4 పోస్టర్ ను అధికారులతో కలిసి మంత్రి నాదెళ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. త్వరలో పూర్తి వివరాలతో P4 వెబ్సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. NRIలు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ వాటిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్టు తెలిపారు. ఈ విధానంతో ఎక్కువ మంది మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 2047 విజన్ లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుండి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అన్నారు. వెనుకబడిన నిరుపేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 14,280 బంగారు కుటుంబాలను ఇప్పటికే గుర్తించామని, వారికి అండగా నిలిచేందుకు 376 మంది ముందుకు వచ్చారన్నారు. వీరు దాదాపుగా 3,289 మందిని దత్తత తీసుకున్నారని, డేటా వెరిఫికేషన్ అనంతరం వీరి సహాయంతో వారికి ఉపాధి చదువులకు తోడ్పాటు వ్యవసాయ సాగు, మార్కెటింగ్, బ్యాంకు రుణాలు ఇప్పించడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వైద్య సహాయం తదితర అంశాల్లో సహాయం అందించడం జరుగుతుందన్నారు. త్వరలో మార్గదర్శకులతో పరిచయ కార్యక్రమం తెనాలిలో నిర్వహిస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ తెనాలి నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్ లో మారుతుందన్నారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, తెనాలి MRO గోపాలకృష్ణ, కొల్లిపర MRO జి సిద్ధార్థ, తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంపీడీఓ కొల్లిపర విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ VM లక్ష్మీపతిరావు, సహాయక గణాంక అధికారులు, మహిళా పోలీసులు, స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. నంబర్ అనేది మనం చూడకుండా మీరు ఆ ప్రెషర్ తీసుకోవాలి. అది ఏమంటే ప్రెషర్ నేను తీసుకుంటాను. క్వాలిటీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గోవిందమాంబ అమ్మవారికి శాకంబరి అలంకారంతో విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాస విశేషతర క్రమంలో స్థానిక గాంధీ చౌక్ లో గల శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు బుధవారం ఆషాఢ మాస శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయో హరిప్రసాద్ పర్యవేక్షణలో అర్చక స్వామి జంపన నాగభాస్కర్ గోవిందమాంబ అమ్మవారికి విశేషంగా వివిధ కూరగాయలతో శాకంబరి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయో హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమ విశేషతను వివరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో వెలిసిల్లాలని ఆకాంక్షిస్తూ శాకంబరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు తాళభద్ర ఉదయశంకర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ చౌక్ నందు పెంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారైన గోవిందమాంబ అమ్మవారికి ఈ రోజున శాకంబరి అవతారంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న మా అర్చక స్వాముల వారు, విశ్వ బ్రాహ్మణ సంఘం వారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు. ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా మాతా గోవిందమాంబ అమ్మవారికి ఆషాఢ సారి కార్యక్రమం, శాకంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గారు, హరిగారు మరియు అర్చకులు, విశ్వబ్రాహ్మణ సంఘీయులు, తెనాలి పట్టణ ప్రముఖులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఈవో గారి ఆధ్వర్యంలో గోవిందమాంబ గారికి శాకంబరి అలంకరణ చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నాగార్జున హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగ వైద్య నిపుణులు యు శ్రీలక్ష్మి క్రిటికల్ కేర్ వైద్య సేవల పట్ల డాక్టర్ బృందానికి అమూల్య సందేశాన్ని అందించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జె విజయలక్ష్మి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన CME కార్యక్రమంలో నాగార్జున హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగ వైద్య నిపుణులు డాక్టర్ యు శ్రీలక్ష్మి బంగారు పథకాన్ని ప్రదానం చేశారు. అనంతరం క్రిటికల్ వైద్య రంగంలో విభిన్న అంశాలపై డాక్టర్ శ్రీలక్ష్మి IMA వైద్యులకు విలువైన సమాచారం తమ ప్రసంగం ద్వారా అందించారు. IMA కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా IMA అధ్యక్ష కార్యదర్శులు CME కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి డాక్టర్ బృందం పాల్గొన్నారు. Common critical conditions seen by general practitioners, early recognition and stabilization, coordination and communication with specialists, continuing care and follow-up of these patients. What are the challenges and ethical considerations faced by the general practitioners in such situations?
Key takeaways for general practitioners. ఈ సిఎంఈ నందు డాక్టర్ యు శ్రీలక్ష్మి గారు నాగార్జున హాస్పిటల్ ఎనస్థెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఆమెకి గోల్డ్ మెడల్ బహుకరించి తగు విధముగా గౌరవించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని ఎక్స్పీరియన్సెస్ని మెడికల్ ఎడ్యుకేషన్గా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా 1987లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఎంతోమందికి పేదలకి ఎంత ఇస్తే అంత తీసుకుని ఎంతో ఉన్నతంగా ఆప్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఇవాటికి కూడా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ అయిన మా విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మి గారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పేషెంట్ల గురించి మరింత సమాచారం మరింతగా మాకు మెడికల్ ఎడ్యుకేషన్లో ఇవాళ ఆమెకి గోల్డ్ మెడల్ కూడా బహుకరించడం జరిగింది. ప్రాణం మీద హోప్ వదులుకున్నాక ఆ ప్రాణాన్ని నిలబెట్టగలిగే కెపాసిటీ తీసుకునే ఒక వైద్య నిపుణులుగా వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ హాజరయ్యారు. ముందుగా కంటమరాజు కొండూరు గ్రామంలో చెత్త సేకరణపై గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం దుగ్గిరాల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బంగారు కుటుంబాల తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ప్రాథమిక వైద్యులు ఇందిరా, డ్వాక్రా ఏపీఎం సురేష్, పంచాయతీ కార్యదర్శులు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చేయాలి. ఏ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా ఏ సబ్జెక్ట్ వచ్చినా మన బాధ్యత మనదే డిపార్ట్మెంట్ లేదు. అది ఒకసారి చూసుకోండి. దుగ్గిరాలకి ఈసారి నుంచి ఎవ్రీ వెన్స్డే ఒక విలేజ్కి వస్తాను. మార్నింగ్ 10కి ఇక్కడ మండల లెవెల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ యానిమేటర్స్ వీళ్ళందరితో మీటింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ సబ్జెక్టు నేను రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మాన్సూన్స్ అనేవి స్టార్ట్ అయింది. సో అందరికీ అవేర్నెస్ ఉంది. లాస్ట్ ఇయర్ తుమ్మపూడిలో ఫీవర్స్ అవుట్ బ్రేక్ అనేవి రావడం జరిగింది. సో ఒక విలేజ్ మొత్తం ఫీవర్స్తో సఫర్ అయ్యారు. సో అప్పుడు ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ముందే మనం అలర్ట్ అయ్యి మా తరఫు నుంచి ఫ్రైడే డ్రైడేస్ ప్రోగ్రామ్ కింద ఏఎన్ఎంస్ అన్న వాళ్ళు యాప్లో అప్లోడ్ చేయడం. సో అది వెంటనే మీరు కూడా కొంచెం దాన్ని క్లీన్ చేసి దాని మీద ఏదైతే చర్యలు తీసుకోవాలో తీసుకుంటే ఏంటంటే ఈ దోమలు పెరగకుండా అరికట్టడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి రెగ్యులర్గా ఫాగింగ్ అనేది డ్రైనేజ్ క్లీన్ చేయించుకోవడం అలాంటివి జరుగుతుంటే మనకి మలేరియా ఫీవర్స్ అనేవి అరికట్టుకోవచ్చు. 2 డబ్బాలు ఇచ్చింది ఎందుకు? తడి చెత్త వేరు చేసి పొడి చెత్త వేరు చేయమనే కదా. సో సమాచారం ఉంది సార్ ఖచ్చితంగా. మళ్ళీ నేను ఎజెండాలో పంచదాక్షలు ఎక్కువ మనం చెప్పినట్టు సార్ మీటింగ్లన్నీ మన పంచదాక్షలోనే జరుగుతూ ఉంటాయి. వేము నియోజకవర్గం అమృతూరు మండలం మాజీ సర్పంచ్ స్వర్గీయ తుమ్మల రామచంద్రరావు వారి సతీమణి స్వర్గీయ తుమ్మల నాగరత్నముల వర్ధంతును పురస్కరించుకొని వారి కుమారుడు చార్టెడ్ అకౌంటెంట్ తుమ్మల శివరామ్మోహన్ రావు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రుల పట్ల తమకున్న అపార భక్తిని చాటుకున్నారు. వేము నియోజకవర్గం అమృతూరు మండలం పెదపుడు గ్రామ మాజీ సర్పంచ్ పశు పోషకులు దివంగత తుమ్మల రామచంద్రరావు 33వ వర్ధంతి, వారి సతీమణి తుమ్మల నాగరత్నమ్మ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారి కుమారుడు చార్టెడ్ అకౌంటెంట్ తుమ్మల శివరామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బుధవారం పెదపుడి గ్రామంలోని తుమ్మల రామ్మోహన్ రావు నివాసం వద్ద పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడంతో పాటు చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో నిర్మితమవుతున్న సాయిబాబా ఆలయ నిర్మాణానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి గంగాధర్ పాల్గొని పేదలకు దుస్తులు పంపిణీ చేసి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం రామచంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్పర్సన్ పూర్ణకుమారి మాట్లాడుతూ మాజీ సర్పంచ్ తుమ్మల రామచంద్రరావు చిరస్మరణీయులను వెల్లడించారు. తల్లిదండ్రులను పిల్లలు వృద్ధాశ్రమంలో చేరుస్తున్న ప్రస్తుత తరుణంలో రామచంద్రరావు కుమారుడు శివరామ్మోహన్ రావు తల్లిదండ్రుల వర్ధంతిని పురస్కరించుకొని తల్లిదండ్రుల పేరిట పేదలకు సాయం, విద్యాభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి సాయాన్ని అందించి బాసరగా నిలచడం హర్షణీయమని అన్నారు. నేటి యువత రామ్మోహన్ రావును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే ఎంతో మేలిన అభిప్రాయం వెల్లడించారు. దివంగత రామచంద్రరావు నాగరత్నం చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ప్రతి సంవత్సరం వర్ధంతి పురస్కరించుకొని గ్రామ వ్యాప్తంగా ఉన్న పేదలకు సుమారు 300 మందికి దుస్తులు పంపిణీ, అన్నదాన సేవలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు రమ్య, అచ్చమాంబ, కరుణ, శ్రీచందు, బిందు, కల్కిమూర్తి, ఆనంద్, దొడ్డపని సుధీర్, ఈఓపీఆర్డి వినయ్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రరావు గారి మెమోరియల్ ప్రకారం దానికి సంబంధించి
వారు చనిపోయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నిరుపేదలకు బట్టల పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా వారికి అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి కుమారులైనటువంటి రాము గారు, అమ్మాయిలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పేదల కోసం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామాభివృద్ధితో పాటు వారి నాన్నగారి ఆశయాలతో వారు ముందుకెళ్తూ బస్ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా గుళ్ళకి వారి నాన్నగారి పేరు మీద, వారి అమ్మగారి పేరు మీద అనేక గుప్తదానాలు చేసున్నారు రాము గారు. ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. P4 పథకం కార్యాచరణపై తెనాలి అధికారులతో వెలగపూడిలో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. శాకంబరిగా పూజలు అందుకున్న గోవిందమాంబ అమ్మవారు. డాక్టర్ శ్రీలక్ష్మికి ఐఎంఏ ఆధ్వర్యంలో బంగారు పథకం ప్రదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.